అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా అమీర్పేట, పంజాగుట్ట, ఇటు కూకట్పల్లి, జేఎన్టీయు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అటు ఎల్బీనగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి, ఇటువైపు బాలానగర్, మూసాపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోకుండా దాదాపు అరగంట సేపు భారీగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది. రోడ్లు, ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్ దగ్గర కూడా భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఎక్కువగా వాటర్ నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ శాఖ చెప్తోంది ఇంకొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా సిచ్యువేషన్ ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం, మెదక్ కావచ్చు, ఈ చుట్టుపక్కల జిల్లాలు, హైదరాబాదు భారీ నుంచి అతి భారీ వర్షాలు అని చెప్పరు కానీ ఒక్కసారిగా ఆకాశం పూర్తిగా వాతావరణం మారిపోతుంది. మేఘాలు దట్టంగా అలుముకొని వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఈ 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది. సో మనం గతంలో కూడా వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడం, ఎల్ నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కంటే కొంత వర్షాలు తగ్గుముఖం పడతాయి, కానీ మరీ అంత వర్షాలు లేకుండా ఏమీ ఉండవు. ఈ ఎల్ నినో ప్రభావం ఇంకా ముందు అక్టోబర్ నుంచి కావచ్చు, నవంబర్ నుంచి కావచ్చు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైతే కొంచెం సాధారణ వర్షపాతమే కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో గత వారం చూసుకుంటే వాయుగుండం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిశాయి. కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఇప్పుడు ఆ వాయుగుండం ప్రభావం పూర్తిగా పోయేసరికి ఇప్పుడు సాధారణంగా వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొన్న కురిసినటువంటి వర్షాలకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఇటు మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించి ఇటు డ్యాములు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాజెక్టులో నుండి మళ్ళీ కిందకి నీటిని వదులుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా భయపడ్డాము, అసలు వర్షాలే ఉండవు, అసలు ఒక్క చినుకు కూడా వర్షం పడదేమో అని చెప్పేసి భావించాం. కానీ ఇప్పుడు వర్షాలు కొంత పడి ప్రాజెక్టులో నిండి ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో మాకు పంటకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు దాదాపు ఇంకొక వారం రోజుల పాటు, 3 రోజులైతే వర్షాలు ఉంటాయి, ఇంకొక ఎక్స్ట్రా 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఈ వర్షం ఒక్కసారిగా అనుకోకుండా ఒక భారీ వర్షం కురిసేసరికి ట్రాఫిక్ ఎక్కడెక్కడ నిలిచిపోయింది. ముఖ్యంగా అమీర్పేటలో, పంజాగుట్లో, తర్వాత ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం సమయాల్లో అందరూ ఆఫీసులకి వెళ్ళేటువంటి, ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కాబట్టి సో అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసరికి కొంత ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షం పడే అవకాశం, ఇప్పుడు కొద్దిగా తెరిపినిచ్చింది కాబట్టి, ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి వెంటనే ఇళ్లకు చేరిపోవాలని చెప్పేసి ఆదుర్దాలో ఎక్కువ మంది రోడ్ల మీదకి వచ్చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇట్లా అందరూ ఒకేసారి రావడం చేత ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ జామ్ అవుతుంది. 1 కిలోమీటర్ పోవడానికి దాదాపు అరగంట సమయం టైం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ట్రాఫిక్ అధికారులు వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఐటీ కంపెనీలు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, మీరు ఒక్కసారిగా ఇట్లా వదలొద్దు, లాగౌట్ టైం అనేది కొంత పార్ట్లుగా ఇస్తే కొన్ని కంపెనీలు ఒక ఏరియాలో ఒక టైంకి లాగౌట్ చేస్తే ఇంకొక ఏరియాలో ఇంకో టైం అట్లా లాగౌట్ చేస్తే క్రమక్రమంగా ట్రాఫిక్ని రోడ్ల మీద కొంచెం తగ్గించవచ్చు అని చెప్పి గత వారం అదేవిధంగా ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈరోజు ఎలాగో శనివారం కాబట్టి, శని ఆదివారాలు ఎలాగో ఐటీ కంపెనీలు చాలా వరకు క్లోజ్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మిగతా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, మిగతా రంగాల్లో పనిచేసేవాళ్ళు, ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు ఇప్పుడు సాయంత్రం సమయంలో 5 నుంచి 7 గంటల వరకు ఎక్కువగా వాళ్ళ వల్ల ట్రాఫిక్ కొంత జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సాయంత్రం ఇంకొక దఫా వర్షం పడే అవకాశం ఉంది. ఎందుకంటే మేఘాలు మళ్ళీ కదులుతూ ఉన్నాయి.
ఒకసారి మేఘాలు దట్టంగా ఆవరించి వర్షం పడ్డ తర్వాత ఇప్పుడు కొంత తెరుపునిచ్చింది. ఇంకొక గంట తర్వాత మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షమే పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్తోనే చాలామంది రోడ్ల మీదకి వచ్చేస్తా ఉన్నారు. వెంటనే ఇళ్లకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఆదివారం రోజు బోనాల పండుగ. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదీలు బోనాల పండుగని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. తెలంగాణ బోనాల పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉంది. సో అందరూ కూడా బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. తమ కుటుంబ సభ్యులందరూ కూడా బోనాన్ని గుడి వరకు తీసుకెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి, నైవేద్యం సమర్పించి చాలా సంతోషంగా గడిపే పండుగ. సో ప్రతి సంవత్సరం కూడా బోనాల టైంలో వర్షాలు పడతానే ఉంటాయి. సో ఇప్పుడు ప్రతిరోజు వర్షం పడుతుండడంతో బోనాల రోజు కూడా వర్షం పడితే ఆ వర్షంలో తడిసినా సరే మేము మా బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించుకుంటామని సో హైదరాబాదీలు చెప్తా ఉన్నారు. సో రేపు వర్షం ఒక మోస్తరుగా పడాలి, కానీ భారీ వర్షం అయితే పడకూడదు. భారీ వర్షం పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి పండుగ చేసుకునే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఆదివారం రోజు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఆదివారం రోజు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. సో వాతావరణ శాఖ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ రాత్రికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇంకొక దఫా వర్షం పడే అవకాశం ఉంది ఈ రాత్రికి. కాబట్టి వెంటనే ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, బయట పనులు చేసుకునేవాళ్ళు కొంత వెంటనే ఇళ్లకు చేరిపోండి అని చెప్పి సమాచారం వస్తోంది.